ఈరోజు ఎండు రొయ్యలు గోంగూర కర్రీ అయితే చేద్దామండి. ఇంక ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఎండు రొయ్యలు ఇంక కడిగేసుకుందాము. కొంచెం హాట్ వాటర్లో వేసుకొని నీట్గా కడుక్కోవాలండి, ఎందుకంటే దానిలో ఇసుక వచ్చిద్ది. అందుకని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ ఎప్పుడైనా హాట్ వాటర్లో కడుక్కుంటే క్లీన్ అవుతాయండి, నీట్గా ఉంటాయి. 4 సార్లు కడుక్కొనవాలి, ఎందుకంటే ఇసుక వచ్చింది దీనిలో. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. గోంగూర కదా కొంచెం ఎక్కువే పట్టిద్ది ఆయిల్ అయితే మాత్రం. ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసాను, ఒక స్పూన్ తాలింపు గింజలు వేసాను. ఇవి బాగా కొంచెం ఎర్రగా వేగాక కొద్దిగా ఒక అర స్పూన్ పసుపు అయితే వేసానండి. తర్వాత ఇది కూడా వేగినాక కొంచెం ఒక ఉల్లిపాయ కట్ చేశాను అన్న కదా, ఉల్లిపాయ వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఎర్రగా వేయించుకుందాము. ఇవి వేగినాక కొంచెం టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కదా, టమాటా కూడా వేసుకోవాలి. అదంతా గుజ్జుగా గ్రేవీలాగా మగ్గితే ఆయిల్లో టేస్ట్ మంచిగా వచ్చిద్దండి. తర్వాత ఇదంతా మగ్గాక కొంచెం ఉప్పు వేసానండి, ఎందుకంటే ఆ ఉల్లిపాయ ఈ టమాటా మగ్గాలంటే కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఇది మగ్గిపోయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా నూనెలో ఎర్రగా వేయించుకోవాలండి. ఇవన్నీ ఆయిల్లో మగ్గిపోయినాయి కదా, ఇప్పుడైతే రొయ్యలు వేసుకుందామండి. అవి కూడా ఆయిల్లో ఎర్రగా వేయించుకోవాలి. కొంచెంసేపు వేయించడానికి కొంచెం ఉప్పు వేద్దాము. ఆ ఉప్పు ముక్కలకు పట్టాలి కదా, కొంచెం వేసాను. ఉప్పు అయితే మాత్రం ఎక్కువ వేయకుండాను. ఇది కూడా మగ్గిగాక ఇంకా గోంగూర అయితే పెట్టుకుందామండి దీనిలో. రొయ్యలు కూడా మగ్గిపోయినాయండి. కొంచెం ఒక స్పూన్ కారం వేసాను, కారం వేయటం మిస్ అయిపోయింది ఇక్కడ. వేసినాక గోంగూర అయితే పెడుతున్నాను. ఇంకా వాటర్ ఏం అవసరం లేదండి, ఆవిరికి ఉడికిపోయిద్ది గోంగూర అయితేను. ఇంక పెట్టేసి కొంచెం మూత పెట్టేసేద్దాము, మగ్గిపోయిద్ది. ఉడికిపోయింది. కారం వేస్తున్నాను, 3 స్పూన్లు పట్టిందండి. గోంగూర పులుపు కదా, కారం కొంచెం ఎక్కువే పడుతుంది. కూర అయితే దగ్గరకు వచ్చేసింది కదండి. చివరిలో అయితే కొంచెం పుదీనా వేసాను. ఇంకా 2 నిమిషాలు అటు పెట్టి ఇంకా ఆపేద్దామండి. టేస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదండి. వెండి రొయ్యలు గోంగూర అంటే అసలు ఆ స్మెల్లకైనే చాలా అన్నం తినాలనిపించింది. అంత టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉండిద్దండి కూర అయితే మాత్రం. మూత తీస్తేనే గుమగుమలాడిపోతుందండి, అంత బాగుండిద్ది ఈ కర్రీ అయితే. ఒకసారి ట్రై చేయండి.